ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క 2025 సంవత్సరాన మనము మొదటి 2 మాసాలు కృపతో గడిచి రావడానికి యేసయ్య మనకు కృప చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2025 సంవత్సరాన 3వ మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నడిపించినటువంటి యేసయ్య ఇక మీద కూడా మనం నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనంలో ఒక 3 విధాలైనటువంటి కీడులను మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వచనము ఏ సెలవిస్తుంది? నీ దేశంలో బలాత్కారం అనే మాట ఇక వినపడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినపడదు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క 3 విధాలైనటువంటి కీడు మన జీవితంలో ఎక్కువగా ప్రతి ఒక్క మనిషిని భయపెట్టేటువంటి కీడులుగా ఉంటున్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఏంటది? బలాత్కారము, పాడు, నాశనము. ఈ 3 విషయాలు ప్రతి ఒక్క మనుషులను ఇబ్బంది పెట్టేటువంటి కీడులండి. బలాత్కారం అంటే మనకు బాగా తెలుసు. అంటే బలాత్కారం అంటే ఏంటి? అంటే మనకు చెందినటువంటి ఒక విషయాన్ని, అంటే మనం దేని మీద అయితే ఒక హక్కు కలిగినటువంటి ఒక విషయాన్ని బలాత్కారంగా తీసేసుకోవడము, మన చేతి నుంచి బలాత్కారంగా తీసేసుకోవడము, అంటే మనతో పోరాడి గొడవ పెట్టుకొని బలాత్కారంగా తీసేసుకోవడము. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ బలాత్కారం అనేటువంటి ఈ యొక్క కీడు మనలో అనేక మంది యొక్క జీవితంలో జరిగిస్తూనే ఉన్నాడు సాతానుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ బలాత్కారం అనేటువంటి క్రియ కానీ, పాడు, నాశనం అనేటువంటి క్రియలు కానీ, వీటి అన్నిటికీ కారణకర్త ఎవరు? సాతానుడు. కొన్నిసార్లు సాతానుడు వాడు ప్రత్యక్షంగానే డైరెక్ట్గానే అతను మనతో పోరాడుతుంటాడు. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల ద్వారా అతను పోరాడుతూనే ఉంటాడండి. ప్రియమైన బిడ్డలారా, అతడు బలాత్కారంగా మనకు ఆశీర్వాదాలని అతడు దొంగలిస్తున్నాడు, తీసేసుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో పాడులను మన జీవితంలో మనం చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, మనల్ని బాధ పెడుతున్నాడు అతడు. మనం అంటున్నాం కదా, నా జీవితంలో నేను అసలు ఎందుకు ఈ పాడు జీవితం నాకు అని చెప్పి చాలాసార్లు మన జీవితంలో చేదైనటువంటి అనుభవాల్లో మనం అతను నడిపిస్తున్నాడు. పాడు కలిగిన జీవితం, అసలు పాడైన జీవితం ఎందుకు అని మనం ఎప్పుడు అంటామంటే, మన జీవితం ఎప్పుడైతే మనకు చేదవుతుందో, ఎప్పుడైతే మనం అసహించుకుంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే ఈ మాట పాడు అనేటువంటి మాట మనం అంటాం. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంటి? మన జీవితంలో చేదును, మన జీవితంలో మారాలాంటి అనుభవాన్ని సాతానుడు ఎప్పుడు కూడా కలిగిస్తూనే ఉంటాడు. మన జీవితాన్ని మనమే విసుక్కునేటువంటి విధానానికి అతను మనల్ని ఏం చేస్తాడంటే త్రోసేస్తాడు. మూడవది మనం చూసినట్లయితే ప్రియులరా, అతడు నాశనాన్ని మన జీవితంలో అతడు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం ఏది చేసినా అంతా కూడా నాశనంగానే మారిపోతుంది. అంతా నశించిపోతుంది, అంతా అసలు ఏం జరగట్లేదు నా జీవితంలో. ఈ బలాత్కారము, పాడు, నాశనం అనేటువంటి ఈ 3 కీడులు తప్ప నేను ఏ యొక్క మంచి కూడా నేను చూడలేదు బ్రదర్ అని చెప్పి చాలామంది అంటారండి. ప్రియమైన బిడ్డలారా, అలాంటి కఠినమైనటువంటి సందర్భాల్ని మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ ఉదయకాల సమయాన, ఈ 3వ నెలన 1వ తారీఖున ఈ యొక్క మాట యేసయ్య మీతో ప్రవచనంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ మాట నీకే. ఇంతవరకు నీ జీవితంలో బలాత్కారము, పాడు, ఆ యొక్క నాశనం తప్ప వేరే ఏది నువ్వు చూసి ఉండలేకపోవచ్చు. కానీ ఇక ఈ 3 మాటలను నువ్వు నీ జీవితంలో వినబడట్లేదు, చూడబోవట్లేదు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా వారు బలాత్కారము, పాడు, నాశనము తప్ప వేరే ఏ యొక్క మంచిని కూడా వారు అనుభవించలేదు. ఐగుప్తు దేశంలో మాకెప్పుడు మంచి జరుగుతుందని చెప్పి వారు అనేక రోజులు ఎదురు చూశారు. 4 తరాల వారు ఎదురు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 తరాల వారికి వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బలాత్కారము, పాడు,
నాశనం తప్ప వీరు ఏమి ఎదుర్కోలేదు. వారు ఏ రుచి చూడలేదు. కానీ దేవుని యొక్క సమయం వారి జీవితంలో వచ్చినప్పుడు, యెహోవా క్రియ జరిగించేటువంటి సమయం వారి జీవితంలో వచ్చినప్పుడు తన దాసుడైనటువంటి మోషేని పంపించి దేవుడు వారిని ఆ యొక్క బలాత్కారంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి దేశాన్ని నుండి, వారు పాడును నాశనాన్ని రుచి చూస్తున్నటువంటి కఠినమైనటువంటి ఐగుప్తు దేశాన్ని నుండి దేవుడు తన యొక్క బలమైన హస్తము చేత వారిని విడిపించాడు. ప్రియమైన దేవుని, అంతవరకు వారు ఎదుర్కొంటున్నటువంటి రుచి చూసినటువంటి ఆ యొక్క బలాత్కారము, పాడు, నాశనాన్ని వారు దాని తర్వాత ఎప్పుడు కూడా వారు చూడలేదు. ఎందుకంటే వారు దాని తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు. ఐగుప్తు దేశం యొక్క కీడులు వారిని దాని తర్వాత వారిని తాకలేదు. ప్రియమైన దేవుడు, శాశ్వతంగా దేవుడు ఆ కీడులను వారి జీవితానికి తొలగించాడు. ఇశ్రాయేలు యొక్క జీవితం నుంచి ఈ యొక్క 3 విధాలైనటువంటి కీడును తొలగించినటువంటి దేవుడు ఈ 3వ మాసం 1వ తారీఖున నీతో ఆయన అంటున్నాడు, ఇక నీ యొక్క దేశంలో, నీ జీవితంలో నువ్వు బలాత్కారం అనే మాట కానీ, నీ సరిహద్దులలో పాడు, నాశనం అనేటువంటి మాటలు నువ్వు వినబోవట్లేదు నా కుమారుడా. ఎందుకంటే నీ జీవితంలో నేను క్రియ జరిగించేటువంటి సమయము సమీపమైనదని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీద నువ్వు పాడులు కానీ, నాశనాన్ని కానీ, బలాత్కారం నువ్వు చూడబోవట్లేదు నీ జీవితంలోని ఆయన నీతో అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను విడిపించేటువంటి కాలము సమీపమైనదని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాట ప్రకారంగా దేవుడు మన జీవితంలో క్రియ జరిగించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, బలాత్కారము, పాడు, నాశనం అనేటువంటి మాటలు ఇంకా మేము వినబోవట్లేదని చెప్పి తండ్రి మా ఒక్కొక్కరితో మాట్లాడినా నీ మహాకృపని బట్టి స్తోత్రము. అయ్యా, ఈ యొక్క మాటలు తండ్రి, ఈ యొక్క ప్రవచన మాటలు తండ్రి మీ బిడ్డల యొక్క జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల యొక్క తండ్రి స్తోత్రమయ్యా, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితంలో తండ్రి పరిశుద్ధాత్మ దేవుడో తండ్రి నువ్వు క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో, నీ దయలో తండ్రి మీ బిడ్డలు దాయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని తండ్రి ఇబ్బంది పెడుతున్నటువంటి, వెంటాడుతున్నటువంటి బలాత్కారం అనేటువంటి క్రియలు తండ్రి, పాడు, నాశనం అనేటువంటి క్రియలు యేసయ్య నామములో శాశ్వతంగా తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతా కూడా తండ్రి మీ బిడ్డలతో మీ యొక్క తండ్రి రక్షించేటువంటి హస్తం తోడుని వారిని ఆశీర్వదించని, తప్పించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.